ప్రైజ్ లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదంటే, గతించిన సంవత్సరం అంతా కూడా మనలందరినీ కూడా తన సజీవమైన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరమైనటువంటి దయాకిరీటాన్ని మనకిచ్చాడంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మన గతించిన సంవత్సరంలో ఎంతగానో మనం అనేక సందర్భాల్లో దేవుణ్ణి బాధ పెట్టి దుఃఖపెట్టి ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, ఎంతగా ఆయన్ని గాయపరిచినా కూడా ఈరోజు నిన్ను నన్ను ఇంకా సజీవం లెక్కలో ఉంచాడు అని అంటే దేవునికి మన పట్ల ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అని అంటే, మనమందరం కూడా మారు మనసు పొంది నూతన అనుభవంలోనికి, మారు మనసు అనుభవంలోనికి వచ్చి ఆయన నామ మహిమార్థమై, ఆయన చిత్తానుసారంగా యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని నామ మహిమార్థమే జీవించాలి. మనమందరం కూడా నిత్యరాజ్యములో ఆయనతో పాటు కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. బహుశా గతించిన సంవత్సరం అంతా కూడా దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మన జీవితాల్లో ఉండొచ్చు. అయితే ఈరోజు వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఇది మొదలుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఆయన నామ మహిమార్థమే జీవించే ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.